ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి పేరుసు. ఈ మూవీలో వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి అండ్ నిహారిక ఎన్ఎంలు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పరంధామయ్య ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అతని ఇద్దరు కొడుకులతో పాటు వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరోజు సడన్గా పరంధామయ్య ఇంట్లో టీవీ చూస్తూ చనిపోతాడు. కానీ అతను ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని పక్కన పెడితే, అతను చనిపోతూ ఫ్యామిలీ వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తాడు. దానివల్ల ఫ్యామిలీలో అందరూ అతను చనిపోయాడు అన్న విషయాన్ని దాస్తారు. అసలు అతని చావుని దాయాల్సిన అవసరం ఏంటి, అతను క్రియేట్ చేసిన అంత పెద్ద ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్లోనూ హిలేరియస్ కామెడీ ఉంటుంది. అండ్ అది ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ మిస్కమ్యూనికేషన్ నుంచి వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఈ మూవీలో చాలా బాగా పండింది. అండ్ మూవీని చూస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఈ మూవీలో ఒక అడల్ట్ కంటెంట్ని డిస్కస్ చేశారు. బట్ ఇలాంటి కంటెంట్తో కూడా మూవీ తీయొచ్చు అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా ట్రై చేశారు. అండ్ మూవీలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వైభవ్ రెడ్డి పర్ఫార్మెన్స్ అండ్ సునీల్ రెడ్డిల పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అనేది కలగదు. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవీణ్ కూడు షప్పు. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సంతోష్ అంటే బాసిల్ జోసెఫ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను టేకప్ చేసిన కేసులన్నీ 10 రోజుల్లోనే సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో కల్లు కాంపౌండ్ యజమాని అయిన శివాజిత్ను ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ కేసుని హైకమాండ్ సంతోష్కి అప్పగిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు శివాజిత్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సంతోష్ ఈ కేసుని అన్ని కేసుల్లాగానే 10 రోజుల్లోనే సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. కానీ మూవీ అంతా కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీలో కామెడీతో పాటు క్రైమ్ని, సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి షణ్ముఖ. అండ్ ఈ మూవీలో ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, 6 ముఖాలతో పుట్టిన తన బిడ్డను ఒకే ముఖంగా చేసి నార్మల్ మనిషిని చేయడానికి విరాండా అనే పర్సన్ క్షుద్ర పూజలు స్టార్ట్ చేస్తాడు. ఆ పూజలో భాగంగా కొంతమంది అమ్మాయిల్ని దారుణంగా చంపుతూ బలిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ని కూడా ఆ పూజకి బలివ్వాలని అనుకుంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేశాడు, చివరికి ఏమైంది అని మూవీ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటాయి. ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్ల పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. సో ఈ మూవీలో కొన్ని సీన్స్ అంటే అన్నెసెసరీ సీన్స్ కొంచెం బోర్ కొట్టినా కానీ సినిమా అంతా ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. అండ్ ఈ మూవీలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అండ్ శివాజీలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మంగపతికి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. అందుకే తన మామయ్య ఇంట్లో కూడా తనే పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోకపోయినా, తప్పుడు పనులు చేసినా కోపంతో రెచ్చిపోతాడు. అలాంటి మనిషికి తన కోడలు జాబిలి ఇంటర్ ఫెయిల్ అయిన చందుని లవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడు మంగపతి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, చందు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, చివరికి ఏమైంది, అసలు ప్రియదర్శి క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ టీనేజ్ లవర్స్గా రోషన్ అండ్ శ్రీదేవులు యాప్ట్ అండ్ బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ప్రియదర్శి అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఈ మూవీలో డెలివరీ చేశాడు. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్. విజయ్ బుల్గనేని ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మంగపతిగా శివాజీ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంటుంది. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఆయన అయితే యాక్ట్ చేశారు. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామాని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీట్ హార్ట్. అండ్ ఈ మూవీలో జో మూవీ ఫేమ్ రియోరాజ్ అండ్ గోపికా రమేష్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, వాసు అండ్ మను ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ వాసుకి పెళ్ళి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన చిన్న తప్పు వల్ల
పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అవుతాడు. అలాంటి టైంలో హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు హీరో ప్రెగ్నెన్సీ తీయించుకో అంటాడు. అప్పుడు హీరోయిన్ ప్రెగ్నెన్సీ తీయించుకుందా లేదా, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. రియో రాజు యాక్ట్ చేసిన జో మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అందరికీ తెలిసిందే. అండ్ ఇది కూడా అలానే ఉంటుంది, కానీ అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది. పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే కొన్ని సీన్స్ అండ్ మ్యూజిక్ ఈ మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఈ రొమాంటిక్ డ్రామా మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గాంధీ తాత చెట్టు. అండ్ ఈ మూవీలో సుకృతి సుకుమార్, రాగ్ మయూర్ అండ్ ఆనంద్ చక్రపాణిలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, గాంధీకి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ తాత అనుకోకుండా చనిపోతాడు. ఆయన చనిపోయే ముందు ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్టును ఎంత కష్టం వచ్చినా నరకొద్దు అని గాంధీ దగ్గర మాట తీసుకుంటాడు. కానీ అప్పుడే ఏవో కారణాల వల్ల ఊరి ప్రజలు ఆ చెట్టుని నరకాలని చూస్తారు. అప్పుడు గాంధీ ఏం చేసింది, ఆ చెట్టుని కాపాడిందా లేదా అని ఎండ్ వరకు మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ డ్రామాని చాలా బాగా వర్కౌట్ చేశారు. ఎస్పెషల్లీ సుకృతి సుకుమార్ పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ రాగ్ మయూర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అయినా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాని చూడాల్సిందే. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్లో అయితే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ టౌన్. అండ్ ఈ సిరీస్లో రాజీవ్ కనకాల, ఝాన్సీలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక రూరల్ విలేజ్ డ్రామా సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ప్రసాద్ అంటే రాజీవ్ కనకాల, ఆయనకి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. ప్రసాద్ తన కొడుకుని పై చదువుల కోసం ఫారిన్ పంపించాలని కలలు కంటాడు. కానీ తన కొడుకు శ్రీకాంత్ ప్రతి సబ్జెక్టులోనూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ తన కూతురు జ్యోతి మాత్రం చదువుల్లో టాపర్. అలా ఆ ప్రాసెస్లో శ్రీకాంత్ బీటెక్ ఫెయిల్ అవుతాడు. అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఫైనల్గా శ్రీకాంత్ ఫారిన్కి వెళ్ళాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. సో ఏంటంటే, ఈ సిరీస్ని 90s మిడిల్ క్లాస్ బయోపిక్ టైప్లో ప్లాన్ చేశారు. అండ్ మేకర్స్ కూడా వాళ్లే కాబట్టి సో ఆ స్క్రీన్ ప్లేలో సీన్స్లో ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే అన్నట్టుగా ఉంటుంది. మెయిన్ లీడ్స్ చేసిన రాజీవ్ కనకాల అండ్ ఝాన్సీల పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా వాళ్ళ డ్రామా కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఈ సిరీస్లో టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్. ఈ మూవీలో సిద్ధార్థ్, మాధవన్ అండ్ నయనతారాలు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అర్జున్, శరవణన్, కుముద వీళ్ళ ముగ్గురి జీవితాలు ఒక టెస్ట్ మ్యాచ్ వల్ల ఎలా చేంజ్ అయింది అంటే, అర్జున్ ఒక క్రికెటర్, టెస్టుల్లో టాప్ క్లాస్ ప్లేయర్. అలాగే శరవణన్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సొసైటీని చేంజ్ చేద్దామనుకుంటాడు. కుముదాకి 9 months ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుంది. సో వీళ్ళ జీవితాలు ఇలా మారడానికి ఆ టెస్ట్ మ్యాచ్కి సంబంధం ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు డెలివరీ చేశారని చెప్పాలి. త్రిష అండ్ మీరా జాస్మిన్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.